మంచిని అరిచి చెప్పు, చెడుని చెవిలో చెప్పు అన్నటువంటి దాంట్లో ఒక మంచిని ఎందుకని మరి వీళ్ళు సిటీ ఎడిషన్‌కి పరిమితం చేశారో తెలియలేదు. అయితే ఇక్కడి వరకైనా సీలింగ్ స్థలాలకు సంబంధించి గుంటూరు జిల్లాలో భూ పరిమితుల చట్టం పరిధిలోని స్థలాల్లో నెలను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది. దశాబ్దాలుగా సీలింగ్ భూముల్లో నివాసం ఉంటున్న వాళ్ళకి హక్కులు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి వాటికి కూటమి ప్రభుత్వం సదవకాశం కల్పించింది. గతంలో సీలింగ్ భూములు రిజిస్ట్రేషన్స్ అయితే జరిగినాయి. మిగులు భూములు ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ అప్పట్లో సక్రమంగా సబ్ డివిజన్ చేయకపోవడంతో యజమానులు వాటిల్లో లేఅవుట్లు సేకరించేశారు. దీంతో వాళ్ళందరూ వద్దగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం 2016లో సీలింగ్ కింద వచ్చిన భూములు నిషేధించే జాబితా 22A పెట్టడంతో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. గతంలో ఆ స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు సైతం నిషేధించే జాబితా వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది సీలింగ్ భూముల్లో దశాబ్దం కిందట ఇల్లు నిర్మించుకుని విద్యుత్, నీటి పన్ను, ఆస్తి పన్ను చెల్లిస్తున్న హక్కులు మాత్రం లేవు. అట్లాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ప్రభుత్వం హక్కులు కల్పిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టబోతుంది. ఇందులో అసలు తెలివితేటలు చూడండి జాగ్రత్తగా. ఎక్కడ మరి 2016లో సీలింగ్ కింద వచ్చిన భూములు నిషేధించే జాబితాలో చేర్చారు. అంటే ఎవరు చేర్చారు? 2016 అంటే ఎవరున్నారు అధికారంలో? 2014 నుంచి 2019 దాకా ఎవరు అధికారంలో ఉన్నారు? తెలుగుదేశమే అప్పుడు జాగ్రత్తగా చేసింది. ఇప్పుడు తెలుగుదేశమే ఆ పరిష్కారం చేస్తుంది. బట్ దాన్ని ఆ కోణంలో కాకుండా ప్రజలకి న్యాయం చేస్తున్నారు అన్నట్టు కోణంలో ప్రొజెక్ట్ చేశారు.